హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 677. ఈరోజు డేట్ February 10th, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్టైలిష్ ఫోన్ని అన్బాక్సింగ్ చేశాను. పోకో M3 మొబైల్ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అది కూడా మేజర్గా ఎల్లో కలరు. సో దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీని డిజైన్ ఎలా ఉంది, దీంట్లో ఫీచర్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఒక అన్బాక్సింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఫోన్ ఇది. 10,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ప్రజెంట్గా ఇదే ఖచ్చితంగా కిల్లరు. ఇన్ని ఫీచర్స్ మీకు 10,000 రూపాయల బడ్జెట్లో ఫోన్ అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఒకసారి చెక్ చేయండి. నేను చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కవర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో ఉంచుతాను. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ తీసుకుని న్యూస్ చూడండి, లైక్ చేయండి. సో ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నోకియా నుంచి. నోకియా ఈరోజు మన ఇండియాలో రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. సో దాంట్లో ఒకటి నోకియా 5.4, రెండోది నోకియా 3.4. ఇక రెండు మీకు February 17వ తారీఖు నుంచి సేల్లోకి రానున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాగే నోకియా వెబ్సైట్లో కూడా ఇవి సేల్లోకి అయితే రానున్నాయి. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే నోకియా 5.4లో 6.39 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 4 కెమెరా ఉంటాయి. 48+5+2+2 ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4+64 మీకు 14,000 రూపాయలు, అలాగే 6+64 మీకు 15,500 రూపాయలు పెట్టారు. నోకియా 3.4 మీకు సేమ్ డిస్ప్లే సేమ్ ఉంటుంది. 6.39 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే. దీంట్లో ప్రాసెస్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. 13+5+2 ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 5 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు. 5 వాట్స్ ఛార్జింగ్, అది కూడా 2021లో అనమాట. సో దీంట్లో ఒక వేరియంట్ ఉంటుంది. 4GB+64GB వేరియంట్ 12,000 రూపాయలు పెట్టినట్టున్నారు. ఇవి రెండు కూడా మీకు February 17వ తారీఖు నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే నోకియా వెబ్సైట్లోకి అయితే సేల్లోకి రానున్నాయి. ఈ టైంలో ఇలాంటి స్పెసిఫికేషన్స్తో నోకియా ప్రైస్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు తిరిగి కింద పడిపోవాల్సిందే. అందుకే వీటిని వజ్రాలను చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీరు రకరకాల ఫోన్స్ అన్బాక్సింగ్ చేస్తూ ఉంటారు కానీ నోకియా ఫోన్స్ ఎందుకు అన్బాక్సింగ్ చేయరని. ఒక పర్టికులర్ పర్సన్ అయితే ఉన్నాడు, నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. అతను మాత్రం నోకియా లోగోనే ఉంటుంది. అతని ప్రొఫైల్ పిక్ కూడా నోకియానే పెట్టుకుంటాడు. అతను ఎప్పుడు సేమ్ నన్ను పోక్ చేస్తూ ఉంటాడు, మీరు ఎప్పుడు కూడా చైనా ఫోన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు, నోకియా ఫోన్స్ అన్బాక్సింగ్ చేయరని. ఈవెన్ నోకియా కూడా తయారైతే చైనాలోనే పాయింట్ మాత్రం ఆయనకు అర్థం కావట్లేదు. అండ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్తో తీసుకొస్తే ఏ మొహం పెట్టుకొని అన్బాక్సింగ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నిజం, నోకియా ఒకవేళ మంచి స్పెసిఫికేషన్స్తో మంచి రీజనబుల్ ప్రైజింగ్లో ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళకి పోటీగా ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా నేను అన్బాక్సింగ్ చేయడానికి ముందే ఉంటాను. అప్పు చేశాను కొని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను. చాలా వరకు ఫోన్స్ అప్పు చేస్తూ ఉన్నాను. ఎవరో ఒకరు అన్బాక్సింగ్ కొనుక్కుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరీ తెచ్చుకొని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. నాకు చేయడానికి ప్యాషన్ ఉంది, కాకపోతే ప్రైస్ అలాగే ఫీచర్స్ బాగుంటే ఖచ్చితంగా జనానికి నచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. 15,000 రూపాయల బడ్జెట్లో మీరు 10 వాట్స్ ఛార్జింగ్, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అసలు 8 మెగాపిక్సెల్ ఈ రోజుల్లో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. 2+2 అసలు అది వేస్ట్. సో ఇలాంటి ఫీచర్స్తో నోకియా ఫోన్స్ అన్బాక్సింగ్ చేయమంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకైతే అర్థం కావట్లేదు. సో ఎనీవేస్, నోకియా ఫోన్స్ అయితే అంత బాగాలేవు ఇవి రెండు కూడా, నేనైతే సజెస్ట్ చేయలేను. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి. Xiaomi ఈరోజు కొన్ని వాళ్ళ ప్రొడక్ట్స్కి అయితే కొన్ని ఆఫర్లు అయితే అనౌన్స్ చేస్తుంది. ఇయర్ ఫోన్స్ కావచ్చు, TWS బడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద. మేజర్గా వాచ్, MI వాచ్ రివాల్వ్ మీద మాత్రం 2,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఇది 8,000 రూపాయల బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు ఒక మంచి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే ఫిట్నెస్ ట్రాకరు, దీంట్లో కాలింగ్ ఫీచర్ లాంటిది అయితే ఏమి ఉండదు. ఒకవేళ మంచి వాచ్ కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. 2,000 రూపాయల ప్రైస్ కట్ అయితే ప్రజెంట్గా దొరికింది కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి. Xiaomi రెడ్మీ February 25వ తారీఖున చైనాలో Redmi K40 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. దీంట్లో అట్లీస్ట్ మనకి 2 లేదా 3 ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన టీనా సర్టిఫికేషన్స్, వీటికి సంబంధించిన డిజైన్స్ అనేవి టీనా వెరిఫికేషన్లో ఈరోజు బయటకి అయితే వచ్చినాయి అనమాట. సర్టిఫికేషన్లో Redmi K40 డిజైన్ బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాలు, అవి 3 కెమెరాలు మాత్రం డౌటే కానీ సేమ్ ఏదైతే MI11 డిజైన్ ఉందో అలాగే ఉంటుంది. కాకపోతే లూవి బింగ్ మాత్రం ఏదైతే మీకు టీనా సర్టిఫికేషన్లో కనిపించిన ఇమేజ్లు ఉన్నాయో వాటికంటే చాలా ప్రీమియంగా ఉంటుంది డిజైన్ అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. అండ్ K40లో మీకు బ్యాక్ సైడ్ 4 కెమెరాల సెటప్ అయితే కనిపిస్తుంది. సేమ్ మీకు MI11 డిజైన్ లాగే ఉంది. అదే ఓవెల్ షేప్లో మీకు కెమెరా అరేంజ్మెంట్ అయితే ఉంది. కానీ 2 పెద్ద కెమెరాలు అయితే కనపడుతున్నాయి. మరి ఒకటి 108 మెగాపిక్సెల్ కెమెరా, జనరల్గానే HM3 సెన్సార్ కావచ్చు, 2 కానీ కొంచెం పెద్దగానే ఉంటాయి. మీరు MI10లో కూడా చూసారు కదా, కొంచెం పెద్దగానే ఉంటుంది. కానీ రెండింటికి పెద్ద గ్యాప్ అయితే కనిపిస్తుంది. మరి సో అవి ఏంటనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే
ఉంటుంది. అండ్ రెడ్మీ K40లో మీకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండొచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ K40 ప్రోలో మాత్రం ఆబ్వియస్గా మనకి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ K40 ఏదైతే ఉందో, ఏదైతే ఇప్పుడు మీరు డిజైన్ చేస్తున్నారో ఇదే మనకి POCO F2 కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని మేజర్గా కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. మరి సో చూడాలి మరి ఇదే అవుతుందా అని మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇవ్వలేము, కానీ అయినా బాగానే ఉంటుంది. డిజైన్ అయితే కొంచెం లుక్ బాగానే ఉంది. ఏదైతే మనకి MI 10 11 డిజైన్ చూసామో అదే 11 డిజైన్తో ఇదైతే రాబోతుంది. అండ్ ఒక MI 10 మొబైల్ ఒకటి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్నట్టు చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే ఉన్నాయి కదా. దానికి సంబంధించిన డిజైన్ కూడా టీనా సర్టిఫికేషన్లో బయటకు వచ్చింది. ఈ డిజైన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ Xiaomi వాళ్ళు లాంచ్ చేసిన MI 10 Ultra అని ఒక మొబైల్ ఉంటుంది. 120x జూమ్తో అప్పట్లో ఆ ఫోన్ తీసుకొచ్చారు. సేమ్ అదే డిజైన్ ఉంటుంది. పెరిస్కోపిక్ లెన్స్ ప్లేస్లో నార్మల్ లెన్స్ పెట్టారు. మరి ఇది ఏంటనేది క్లారిటీ లేదు. దీని కెమెరాలు అయితే 4 అయితే ఉంటాయి. ఈ MI 10 ఇప్పుడు కొత్త రాబోతున్న 870 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్ అనమాట ఇది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరి ఈ మూడిట్లో ఏదో ఒక ఫోన్ మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో పోకో బ్రాండ్లో అయితే రాబోతున్నట్టు కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. వెయిట్ చేయాలి. మరి ఇవి ఫిబ్రవరి 25 తర్వాతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. పోకో F2 లాంచ్ అయినా కానీ ఖచ్చితంగా అది మార్చ్లోనే లాంచ్ అవుతుంది. సో దీని తర్వాతే మనం ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే Xiaomiకి ఇంకొక బ్రాండ్ బ్లాక్ షార్క్ ఉంది కదా. బ్లాక్ షార్క్ కూడా త్వరలోనే మనకి బ్లాక్ షార్క్ 4 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో దీంట్లో బ్లాక్ షార్క్ ప్రోకి సంబంధించిన టీనా సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. ఇది బ్యాక్ సైడ్ మీకు ఒక హారిజాంటల్గా మీకు ఒక లైన్ లాగా దాంట్లో ఒక 3 కెమెరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా సూన్ చైనాలో అయితే లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక Xiaomi మన ఇండియాలో కూడా రెడ్మీ నోట్ 10కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఈరోజు మార్నింగ్ 10 గంటల 10 నిమిషాలకి అయితే వీళ్ళు అఫీషియల్గా తీసుకొచ్చారు. మార్చ్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు, అంటే ఎర్లీ మార్చ్ అంటే అరౌండ్ మనకి మార్చ్ 10వ తారీఖు ముందే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 10 సిరీస్లో మాత్రం అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. జస్ట్ లైక్ మీకు రెడ్మీ నోట్ 9 సిరీస్ లాగా. సో దీంట్లో కొన్ని ప్రాసెసర్లు అయితే కొన్ని హింట్లు అయితే వస్తున్నాయి. ఒకటి ఖచ్చితంగా లోవర్ వేరియంట్ 4G అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఒకటి ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 750G కానీ 768తో కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఒకటైతే ఉంది. అండ్ ఒకటి ఖచ్చితంగా డైమండ్స్టీ ప్రాసెసర్తో కూడా ఒకటి రాబోతున్నట్టు కూడా ఉంది. అంటే అట్లీస్ట్ ఒకటి 4G 2 5G మొబైల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చాలామంది ఎవరైతే Xiaomi అలాగే రెడ్మీకి సంబంధించిన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ డూపర్ అని రాస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ ఫోన్స్లో ఒక ఫోన్లో మాత్రం AMOLED స్క్రీన్ మనం ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రెడ్మీ నోట్ సిరీస్లో AMOLED స్క్రీన్ మనం ఈ సిరీస్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో వీళ్ళు ఆల్రెడీ LCD ప్యానల్స్లో 120Hz ఖచ్చితంగా కన్ఫామ్గా తీసుకొస్తారు. అండ్ AMOLEDలో ఎలా తీసుకొస్తారు అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది మనకు ఖచ్చితంగా ఒకటైనా మనకి సూపర్ AMOLED డిస్ప్లేని మనం చూసే అవకాశం అయితే ఉంటుందని ఒక రూమర్ అలాగే ఒక హింట్ అయితే ఉంది. మరి వీళ్ళు సూపర్ డూపర్ అని రాస్తున్నారు కదా. కొంచెం వెయిట్ చేద్దాం. మనకి మార్చ్ ఫస్ట్ వీక్లోనే దీని గురించి క్లారిటీ అయితే వస్తుంది. మార్చ్ స్టార్టింగ్లోనే మీకు ఏదో ఒక లీక్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్లో మాత్రం ఈరోజు ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ఈ రీసెంట్గా మనకి ఎప్పటి నుంచో కూ యాప్ అనేది ఒకటి ఉంది కదా. నాకు కూడా అకౌంట్ ఉంటుంది. దాంట్లో నాకు కూడా ఒక 100 మందో 50 మందో ఫాలోవర్స్ కూడా ఉన్నట్టున్నారు. ఈ కూ యాప్ ప్రజెంట్గా నిన్న మనకి యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు నేను కూలో జాయిన్ అయ్యాను, మీరందరూ కూడా జాయిన్ అవ్వండి అన్నట్టు ఒక ఏదైతే ఒక అందులో ట్వీట్ ఉంటుంది కదా, కూ చేశారు. ఆ కూ చేయడంతో ఇప్పుడు ట్విట్టర్ మొత్తం కూడా ప్రజెంట్గా హల్చల్ చేస్తుంది అనమాట. త్వరలోనే మన ఇండియాలో ట్విట్టర్ని బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి. అండ్ కూ అనేది ఎగ్జాక్ట్ మనకి ట్విట్టర్ లాగే ఉంటుంది. కొన్ని ఫీచర్స్ తక్కువగా ఉన్నాయి కానీ అది ఇప్పుడు డెవలప్ అవుతున్న యాప్ అనమాట. సో కూ అనేది బాగానే ఉంది. అది మన ఇండియా యాప్. అది కాకుండా గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ అలాగే మనకి మేడ్ ఇన్ ఇండియా ఇలాంటి కాన్సెప్ట్లతో అది బాగా సక్సెస్ అయితే అయింది. రీసెంట్గానే వచ్చింది కానీ బాగా సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు పీయూష్ గోయల్ గారు కూడా వచ్చిన తర్వాత దీంట్లో మాత్రం కొంచెం అలజడి అయితే మొదలైంది. ట్విట్టర్ని మన ఇండియాలో బ్యాన్ చేస్తారని కొంచెం ఎక్కువగా టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఇది కన్ఫర్మ్ ఏం కాదు, జస్ట్ ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోర్షే అనేది మీకు తెలిసే ఉంటుంది. పాపులర్ ప్రీమియం బ్రాండ్ కార్ సిరీస్ అనమాట, కార్ కంపెనీ ఇది. సో దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎవరో హ్యాకర్ హ్యాక్ చేశారు. హ్యాక్ చేయడమే కాకుండా ఆ అకౌంట్లో కొన్ని పిల్లి ఫోటోలు కూడా పెట్టారనమాట. సో ఇది ప్రజెంట్గా అయితే హ్యాక్ అయిపోయింది పోర్షే ఇండియా అకౌంట్. సో దీన్ని ఎంతవరకు రికవర్ చేస్తారనేది క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఫైనల్గా మార్చ్లో మన ఇండియాలో IQOO 7ని అఫీషియల్గా లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఒక మేజర్ లీక్ అనేది ఈరోజు వచ్చింది. సో మార్చ్ 3rd or 4th వీక్లో మనకి ఈ IQOO 7 అయితే లాంచ్ అవుతుంది. రీసెంట్గానే చైనాలో లాంచ్ అయింది ఈ ఫోను. ఇది మార్చ్లో మన ఇండియాకి రాబోతుంది. అలాగే వీళ్ళు ఈసారి మిడ్ రేంజ్ మొబైల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయబోతున్నట్టు కూడా ఈ లీక్స్ అయితే షేర్ చేశారు. మిడ్ రేంజ్లో IQOO మొబైల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటాయి. చైనాలో లాంచ్ అయిన
మొబైల్స్ బాగానే ఉన్నాయి. సో ఖచ్చితంగా మన ఇండియాకి కూడా మిడ్ రేంజ్లో కాంపిటీషన్ తీసుకొస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. రేట్లు కూడా మనకి రీజనబుల్గా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ చేద్దాం. ఐక్యూ వాళ్ళు కూడా తీసుకొస్తే బాగానే ఉంటుంది. మార్కెట్లో కూడా ఎక్కువ మోడల్స్ ఉంటేనే కదా కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి మనకి రేట్లు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయి అనమాట. వెయిట్ చేద్దాం ఐక్యూ ఎలాంటి ఫోన్స్ తీసుకురాబోతుంది అనేది త్వరలోనే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ మార్చ్లో మనకి వన్ప్లస్ 9 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. సో దీనికి సంబంధించిన లీక్స్ అనేవి ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా హ్యాసెల్బ్లడ్ కెమెరా సిస్టమ్ కూడా వాడబోతున్నట్టు కూడా ఒక పాపులర్ యూట్యూబర్ కూడా షేర్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది మాత్రం లీక్ అయిపోయింది. మ్యాక్స్ జాంబర్ ఈయన పాపులర్ వన్ప్లస్ ఫోన్స్ అంటే చాలా ఆయన లీక్ చేస్తూ ఉంటాడు. మీకు నాట్ దగ్గర నుంచి ఆయన బాగా పాపులర్ అయిపోయాడు మ్యాక్స్ జాంబర్. సో ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఈ రెండు ఫోన్స్లో కూడా. అండ్ ఖచ్చితంగా ప్రో వేరియంట్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ అలాగే 65 వాట్స్ ఏమో ఉంటుంది. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో చూద్దాం అది మనకి మార్చ్లో ఈ వన్ప్లస్ 9 సిరీస్ అయితే రాబోతుంది. ఇక లాస్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ త్వరలోనే మనకి రియల్మీ రేస్ మొదలు పెట్టబోతుంది కదా. ఇది యూరోప్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ అనేది నిన్న సాయంత్రమే వచ్చింది. సో రేస్ అనేది ఇంటర్నల్ కోడ్ నేమా లేకపోతే నిజంగా అదే పేరుతో వస్తుందని క్లారిటీ అయితే లేదు, కానీ రియల్మీ వాళ్ళైతే అఫీషియల్గా టీజ్ చేశారు యూరోపియన్ మార్కెట్లో. అఫ్కోర్స్ అక్కడ యూరోపియన్ మార్కెట్కి కూడా అక్కడ లీడర్ అంటే ఎవరైతే CEO లేదంటే మేనేజర్, ఇండియా హెడ్, కంట్రీ హెడ్ అది కూడా మన మాధవ్ సేత్ గారే. సో ఈయన అఫీషియల్గా అక్కడ టీచ్ చేసినట్టే అనమాట. సో యూరోపియన్ మార్కెట్లో ముందు లాంచ్ కాబోతుంది ఈ రేస్ సిరీస్. మన ఇండియాలో మాత్రం దీని పేరు GT సిరీస్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. GT అంటే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కాదు. సో GT అనే పేరుతో రాబోతుంది. సో ఈ GT సిరీస్ మనకి రేస్ లాగా ఉంటుందా, GT లాగే ఉంటుందని మాత్రం మార్చ్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక సూపర్ ఐకాన్ ప్యాక్ గురించి చెప్తాను. ఇది సూపర్ కాన్స్, ఇది చాలా పాపులర్ ఐకాన్ ప్యాక్ యాక్చువల్గా. సో దీని ప్రైస్ 40 రూపాయలు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థర్డ్ పార్టీ లాంచెస్ వాడుతుంటే మీరు దాంట్లో ఈ అకౌంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దయచేసి పోకో M3 వీడియోని కొంచెం చూడండి అయ్యా, చూసి లైక్ చేయండి అయ్యా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయ్యా, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అయ్యా. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.